గ్రామదీప్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. రంగవల్లులు, హరిదాసులు, గొబ్బెమ్మలతో పాటుగా జీవ వైవిధ్యానికి, మానవ సంబంధానికి ఉన్న సంబంధాలు తెలియజేస్తూ అనేక ఆకృతులు ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులు సంక్రాంతి సంబరాలలో చేసిన నృత్యాలు కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. మరిన్ని వివరాలు దెందులూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. పర్యావరణ శాఖలో సంబంధమైన జీవ వైవిధ్య మండలి అదే రకంగా గ్రామ దీప్ ఆధ్వర్యంలో ఈరోజు దెందులూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు అమరాన్ని అంటున్న పరిస్థితి ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు. అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో చిన్నపిల్లలు, పెద్దలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని, ఆనందాన్ని వెలువరుస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు సెయింట్ యాన్స్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మేడం ఉన్నారు, ప్రొఫెసర్ మేడం ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, ఇక్కడ పల్లెటూరు వాతావరణం మీరు చూశారు, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ ఆధునిక యుగంలో మన సాంప్రదాయాలను మనం మర్చిపోతున్నామండి. మన సాంప్రదాయాలన్నీ కూడా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే విధంగానే ఉండేవి. అవి రాను రాను కేవలం ఏదో పూజా కార్యక్రమాలకి అలాగ మనం అనుకుంటున్నాం. అంటే గోపూజ కావచ్చు, లేకపోతే తోరణాలు కావచ్చు, లేకపోతే పశువు పక్షుల్ని మనం వాటిని సంరక్షించుకోవడం కావచ్చు, ఇవన్నీ మన జీవన విధానంలో పాతకాలంలో పార్ట్ అండ్ పార్సల్గా ఉండేవి. కానీ రాను రానవి మర్చిపోతున్నారు. అయితే ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా, ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఇక్కడ ప్రముఖులను, తర్వాత విద్యార్థులను, తర్వాత గ్రామ ప్రజలను అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక తాటిపైకి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి వారు గ్రామదీప్ ఎన్జిఓ అండి, గ్రామదీప్ సంస్థ వ్యవస్థాపకురాలు మనోహరి గారు, మరియు వారు ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ వారు సంయుక్తంగా ఈ మహాయజ్ఞాన్ని ఇక్కడ తలపెట్టారు. అయితే అందరూ కూడా సహకరించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలుసు. రీసెంట్గానే మనం కరోనా చూసాం. ఏంటి అంటే కరోనాలో మనం లాక్డౌన్లో మనుషులందరూ ఒక చోట బయటికి వెళ్లకుండా ఉన్నప్పుడు ప్రకృతి ఊపిరి పీల్చుకుందండి. ఎందుకు అంటే ఇక్కడ మనం పాడు చేసే వాళ్ళంతా కూడా మనుషులే. ఈ మిగతా అంతా కూడా పదార్థ స్థితి, ప్రాణస్థితి, మానవ స్థితి అంటే యానిమల్స్, తర్వాత ప్లాంట్స్, తర్వాత ఈ ప్రకృతి అంతా కూడా చాలా ప్యూర్గా ఉండగలుగుతుంది. కానీ మనం చేసేటటువంటి పనుల వల్ల, అంటే ప్రకృతికి విరుద్ధంగా, ప్రకృతి హితంగా కాకుండా మానవుడు స్వార్థపూరితంగా చేసేటటువంటి కార్యక్రమాల వల్ల ప్రకృతి నాశనం అవుతుంది. ప్రకృతి నాశనం అవ్వడాన్ని మనం దాన్ని పరిరక్షించుకోవాలి అంటే ఆ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ భోగి పండుగ నాడు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది కనుక మనం చేయకపోతే మానవ మనుగడకు చాలా ప్రమాదం అండి. అదే సందేశం ఈ కార్యక్రమం ఇస్తున్నారు. అయితే గ్రామదీప్ ట్రస్ట్ వారికి, బయోడైవర్సిటీ వారికి కృతజ్ఞతలు. మనం గ్రామదీప్ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఏదైతే జీవ వైవిధ్యానికి సంబంధించి బోర్డులో మెంబర్గా ఉన్నారు, దీన్ని మరింత ముందుకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అవునండి, మీరు చూసిన స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు యొక్క లక్ష్యాలు కానీ, గ్రామదీప్ ట్రస్ట్ యొక్క లక్ష్యాలు కానీ పర్యావరణ హిత గ్రామాలను నిర్మించటం అనేది, అలాగే గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను ప్రిజర్వ్ చేయటం అనేది మాకు కూడా, మేము ఆ లక్ష్యాలతో ఏర్పడ్డాము. సో జీవ వైవిధ్య మండలి వారు కూడా సంప్రదాయ విజ్ఞానాన్ని, కల్చరల్ బయోడైవర్సిటీ, సో జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యంతో ఆ విధంగా ఇద్దరం భాగస్వామ్యం జరిగింది. సంక్రాంతి నేపథ్యంలో మేడం చెప్పినట్టు ప్రకృతిని ఆరాధించడం అనేది మనం సనాతన సంప్రదాయంగా చూస్తూ ఉన్నాము. కానీ అది గాడి తప్పుతుంది. గ్రామ స్థాయి నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యతే కాదు, గ్రామీణ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరం కూడా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ అనేది బాధ్యతగా తీసుకోవాలని, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే మన గ్రామాలకు ఆత్మో వాటిని పరిరక్షించాలని, జానపద కళలు కానీ, సంప్రదాయ విజ్ఞానం, ఆయుర్వేదం, మన జానపద అవి చూశారు కళాఖండాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా వాటిని పొందుపరిచి గ్రామస్థాయి నుంచి ఆ విధమైన వృత్తుల్ని, వీటన్నిటిని కూడా పర్యావరణ హిత ఆ విధమైన లైఫ్ స్టైల్ ఏ విధంగా అయితే మన పూర్వీకులు జీవించారో వాటిని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేస్తూ, మనం ఏదైతే ఒక ప్రమాదపు అంచున ఈ భూమి ఉందో అది గుర్తు చేస్తూ మన బాధ్యతను తెలియజేస్తూ ఒక అవగాహన కార్యక్రమం రాష్ట్ర జీవ వైవిధ్య మండలి, గ్రామదీప్ ట్రస్ట్, అలాగే దెందులూరు పంచాయతీ, ఏలూరు జిల్లా మండల బయోడైవర్సిటీ కమిటీస్ కూడా ఈ విధంగా సంయుక్తంగా చేయడం జరిగిందండి. సార్, ఇటువంటి మంచి కార్యక్రమాలు మీ పిల్లల్ని డ్యాన్స్ నేర్పించి ఇక్కడ తీసుకొచ్చారు కదా, మీరు చాలా కార్యక్రమాలు చేశారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటాం, మీరు ఎలా ఫీల్ అవుతుంది? మేము ఈ సంక్రాంతి సంబరాల్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటాం. పిల్లలకి ఏంటంటే పల్లెటూరులో
ఎట్లా ఉంటాయి, వృత్తుల ద్వారా వచ్చే ఈ ఆట బొమ్మలు, జానపద కళారూపాలు కానివ్వండి, వేదికల్లో పెద్దవాళ్ళని కలుసుకుని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయడం అంటే ధైర్యంగా. పల్లెటూరు పిల్లలకి ఎలా ఉంటుందంటే చాలా సిగ్గుతో కూడుకున్న పిల్లలు వీళ్ళందరికీ మేము ఒక ఆర్ట్ని నేర్పించి ఇలా 10 మందిలో తీసుకొచ్చి వీళ్ళ రూపాన్ని చూపించాలని చాలా హ్యాపీగా, పండగ అన్నది 4 గోడల మధ్య కాకుండా ప్రపంచం మధ్యలో ముందు వచ్చి బయటికి అంటే కొవ్వల నుంచి దెందులూరు వచ్చారంటే వీళ్ళు బయట ప్రపంచానికి వచ్చినట్టే. వీళ్ళంతా చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఇక్కడ పాల్గొనడం మా పిల్లల అదృష్టం, మా అదృష్టంగా ఈ పండుగ రోజు అనుకుంటున్నాము. మీరు ఏం చదువుతున్నారు? ఇక్కడ వచ్చారు కదా, ఇక్కడ డ్యాన్స్ చేశారు, ఎలా ఉంది? మీ పేరు? నా పేరు షణ్ముఖ ప్రియ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నాకు ఇక్కడ భోగిమంటల సాంగ్కి డ్యాన్స్ వేశాను నేను. భోగి పండుగ అనేది, సంక్రాంతి పండుగ అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగమే. ఈ పండుగ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరం కలిసి ఇలాగ ఈ పండుగ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ, నువ్వు చెప్పు, నీ పేరేంటి, ఏం చదువుతున్నావు? ఈ పండగ వాతావరణంలో డ్యాన్స్ చేసావు కదా, ఎలా అనిపించింది? నా పేరు జ్యోతిర్మయి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ZPHS హై స్కూల్లో చదువుతున్నాను. ఈ డ్యాన్స్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. భోగి మంటల్లోనే సాంగ్ చేసాము. ఆ సాంగ్ చాలా అర్థంగా ఉంది. ఆ సాంగ్ చేయడంతో మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్కూల్ నుంచి ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చి చేయడంతో మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. మా డాన్స్ సార్ కూడా మాకు చాలా కృషి చేశారు మా డ్యాన్స్ చేయడానికి. థ్యాంక్ యూ. ఏదైతే జీవ వైవిధ్యం, ఒక్క భోగి మంటలు అంటే కేవలం పండగ ఒకటే కాకుండా ఈ జీవ వైవిధ్యం గురించి చెబుతూ అనేక రకాల కళాకృత్యాలు కూడా ఇక్కడ చూపిస్తూ జీవ వైవిధ్య మండలి, అదే రకంగా గ్రామదీప్ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న పరిస్థితి అయితే దెందులూరు గ్రామంలో చోటు చేసుకున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ న్యూస్.